శ్రీమాత్రే నమః. హాయ్ అండి. మరో మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. ఈరోజు మన ఛానల్‌లో ఈ పచ్చడేంటంటే గుమ్మడికాయ పచ్చడండి. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్పేస్తాను నేను. గుమ్మడికాయ ఒక చిన్న ముక్కయితే తీసుకున్నాను. వాటిని ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొ కొంచెం ఒక గుప్పెడన్ని పల్లీలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయలు, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని పోపునంతటిని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్‌లోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ వేయించుకున్న తర్వాత ఈ పోపు తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట. అదే ఆయిల్‌లో మరి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే వేయలేదు. ఆ ఆయిల్‌లోనే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోండి ఎర్రగాను. కాస్త ఉప్పు, పసుపు వేసి వేయించుకోండి. ఉప్పు ముందే ముక్కల్లోనే వేసేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పైతే అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఉప్పు, పసుపు వేసి గుమ్మడికాయ ముక్కలు బాగా వేయించుకోండి. ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్‌లోని మొదట మనం వేయించుకున్న పల్లీలు, శనగపప్పు పోపు, తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు, అలాగే కాస్త చింతపండు నేను ముందే వేసేసానండి. ఆల్రెడీ వీడియోలో చూపించాను చూడండి. కాస్త చింతపండు, అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి. నేనైతే తీపేమీ వేయడం లేదు. గుమ్మడికాయ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాస్త. అందుకే తీపేమీ వేయడం లేదు. ఇంగువ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి. ఈ పోపులోని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ నేను పోపు పెట్టాను. పోపు పెట్టుకొని ఇలా శుభ్రంగా కలుపుకొని ఇది నువ్వుపప్పు నూనె గాని, నెయ్యి వేసుకొని గాని అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుందండి ఈ పచ్చడి. ఈ రెసిపీ గనక నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.